తీసుకుంటే నెంబర్ ఒక వేరియబుల్ స్టోర్ చేస్తాం కదా, చేసినప్పుడు ఆ వేరియబుల్ ని mod 2 ఈక్వల్ టు 0 అంటే 2 తో అది mod అయితే కంప్లీట్ గా 0 అయిపోతాయి. ఈ కండిషన్ కనుక ట్రూ అయితే సాటిస్ఫై అయితే అప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అని ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి n is even అని చెప్పేసి అది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఆడ్ అయితే ఏమవుతుంది n is odd అని ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n ఈక్వల్ టు 20 ఇస్తాం కదా, ఓకేనా? అలా కాకుండా యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలనుకుంటే ఏం చేస్తాం, మనం స్కానర్ క్లాస్ యూజ్ చేస్తాం. మ్యామ్ చెప్పారమ్మా స్కానర్ క్లాస్ చెప్పరా? ఒక పని చేయండి, ఎన్ని స్కానర్ క్లాస్ తీసుకుని ఇంపోర్ట్ చేసుకుని మీరు స్కాన్ చేయండి. ఓకేనా? ఒక ఏదైనా ఇంటీరియర్ టైప్ లోని n వాల్యూ తీసుకోండి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, సంథింగ్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను అనుకోండి, ఓకే చేస్తారు కదా. ఒకవేళ స్కాన్ తీసుకుంటే స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని చెప్పి కాల్ చేస్తుందా లేదా? ఈ 10 తీసుకుంటే ఒకవేళ స్కాన్ డాట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని కాల్ చేస్తారు కదమ్మా, కాల్ చేస్తారా లేదా? అలా కాల్ చేసి యూజర్ నుంచి తీసుకునే ఇన్పుట్ ని ఈవెన్ ఆర్ కాదో చెక్ చేయండి. ఓకేనా? కోడ్ రాయండి. స్టార్టింగ్ ఏం చేస్తారు, ఇంపోర్ట్ స్పేస్ జావా డాట్ లిటిల్ డాట్ స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసుకుంటాం. తర్వాత స్కానర్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, n వాల్యూని స్కాన్ చేస్తాం, దానికి మనం ఈవెన్ ఆర్ కోడ్ లాజిక్ రాస్తాం. అంతేనా? ఇంకేమైనా ఉందా అమ్మ చెప్పండి అమ్మా, క్లాస్లో అదే కదా ఉండేవి ఇంకా. ఓకే, ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకొని స్కానర్ క్లాస్, తర్వాత క్లాస్ డిక్లేర్ చేయండి, తర్వాత దాంట్లోని కోడ్ రాయండి. అండ్ మెయిన్ ఫంక్షన్ అంటే మర్చిపోతుంది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకేనా?